హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సైబర్ నేరస్తుల భరతం పట్టే టోల్ నెంబర్ 1930 దాని ప్రాముఖ్యతను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. సైబర్ నేరస్తుల భరతం పట్టే టోల్ నెంబర్ 1930 దాని ప్రాముఖ్యతను ఇప్పుడు మీరు వినండి. 1930 ఈ నంబర్ యొక్క ప్రాముఖ్యత, హైదరాబాదుకు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్కి ఈ నెల 27 ఉదయం 3 మెసేజ్లు వచ్చాయి. 10:09 నుంచి 10:11 వ్యవధిలో, అంటే దాదాపు 3 నిమిషాల విషయంలో, ఆ వ్యవధిలోనే 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు, 2 సార్లు 10 లక్షలు, ఒకసారి అంటే మొత్తంగా 1,10,00,000 ఆ భారీ మొత్తం వేరే ఖాతాలకు బదిలీ అయినట్లుగా బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే హర్ష గుండె జారినంత పనైంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తం బదిలీ కావటంతో తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. ఆ వెంటనే తీరుకున్న అతను కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారుల్ని అప్రమత్తం చేశారు. నిమిషాల వ్యవధిలో, అంటే 10:22 ఆ వేళలో 1930 నంబర్కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరించారు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలోకి దించారు. తెలంగాణలో ఈ మోసం జరగటంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీన్లోకి వచ్చేసింది. బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి బదిలీ అయిన మొత్తం యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేశారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి నిధుల్ని డ్రా చేయకుండా ఫుటాన్ హోల్డ్ చేశారు. ఇదే విషయాన్ని బాధితుడికి 10:42 వేళలో ఫోన్కు మెసేజ్ వచ్చింది. సైబర్ నేరస్తులు దోచేసిన 1,10,00,000 రూపాయల్లో కేవలం 10,000 మాత్రమే నేరస్తులు డ్రా చేయగలిగారు. దీంతో డ్రా చేసిన బ్యాంకు ఖాతాను బెంగళూరులోని ఖాతాలుగా గుర్తించారు. బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై పోలీసులు ఫోకస్ చేశారు. సైబర్ నేరస్తుల బారిన ఎవరు పడినా నిమిషాల్లో స్పందించి 1930కు ఫోన్ చేస్తే డబ్బులు డ్రా కాకుండా అడ్డుకునే వీలుంటుందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని మీరు విన్న వెంటనే మన మిత్రులందరికీ చెప్పండి. అందరిలోనూ 1930 నెంబరు మీద అవగాహన పెరిగేలా చేయాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి ఈ అంశాన్ని వినడమే కాదు, మిత్రులకు కూడా తెలియజేయటానికి, వినడానికి ఈ అంశాన్ని షేర్ చెయ్యండి. ఇదండి సైబర్ నేరస్తుల భరతం పట్టే టోల్ నెంబర్ 1930 దాని ప్రాముఖ్యతను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. తస్మాత్ జాగ్రత్త, సైబర్ నేరస్తుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. విన్నారుగా. ధన్యవాదాలు.